Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. సో జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్లో సెకండ్ ఎగ్జామ్ ఈరోజు కూడా 2 షిఫ్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయి మొత్తంగా ఇప్పటి వరకు 4 షిఫ్ట్లు అనేది మీరు ఎగ్జామ్ రాశారనమాట. ఆల్రెడీ మనం ఏప్రిల్ సెకండ్ జరిగినటువంటి మార్క్స్ వర్స్ పర్సంటైల్ పేపర్స్ ఎలా వచ్చాయి, అదేవిధంగా మార్క్స్ వర్స్ పర్సంటైల్ ఎలా ఉంటుంది అనేది మీకు, ఎందుకంటే ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మనకి ఎన్ని మార్క్స్ వస్తే మనకి ఎంత పర్సంటైల్ వస్తుంది, ఆ పర్సంటైల్ని బట్టి ర్యాంక్ ఉంటుంది కాబట్టి కొంత మీకు రాసిన తర్వాత మీకు ఉన్నటువంటి ఆ టెన్షన్ పోగొట్టడం కోసం ఇట్లా మనం ఇది చేస్తున్నాం అనమాట. పేపర్స్ ఎలా వచ్చాయి ఏందనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికి కూడా తెలిసి ఉంటుంది. బట్ ఎంత మార్క్స్ వస్తున్నాయి ఏందనేది కొంత ఫ్యాకల్టీతోని, కొంత స్టూడెంట్స్తోని కొంత ఫీడ్బ్యాక్ తీసుకొని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత, అండ్ నేను కూడా ఒక సెంటర్కి హెడ్గా ఉన్నాను కాబట్టి కొంత తెలుస్తుంది అనమాట స్టూడెంట్స్ ఎలా రాస్తున్నారు ఏంటి ఎగ్జామ్ అనేది. ఈరోజు కొన్ని చోట్ల కొంచెం ఇబ్బందులు అయినాయని చెప్పేసి, ఎగ్జామ్ లేట్‌గా స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా కొంతమంది స్టూడెంట్స్ మన మెంటర్‌షిప్‌లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం అనేది జరిగిందనమాట. మీకు అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్స్ గురించి మాట్లాడదాము. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈవినింగ్ షిఫ్ట్ గురించి మాట్లాడదాము. ఎందుకంటే మనం మార్నింగ్ షిఫ్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం కాబట్టి ఈవినింగ్ షిఫ్ట్ గురించి మాట్లాడినట్లయితే చాలామంది పిల్లలు బయటకొచ్చిన వాళ్ళు మాత్రము ఎగ్జామ్ అయిపోగానే కొంతమంది టాపర్స్‌ని అడిగారనుకోండి, వాడికి 99.9% వస్తది. ఆ టాపర్‌ని అడిగితే ఎంత ఈజీ అని చెప్తాడనమాట. పెద్ద నేను ఒక టాపర్‌ని కలిసి అడిగాను. ఎట్లా రాసావంటే వాడికి ఆల్రెడీ నేను నేను తర్వాత తెలిసింది నాకు 99 పాయింట్ సంథింగ్ పర్సెంటేజ్ వచ్చిందనమాట. 75కి 73 అటెంప్ట్ చేశాడు అతను. అలాంటి స్టూడెంట్స్‌కి పెద్ద ఏ పేపర్ అయినా ఈజీగానే ఉంటదనమాట. తర్వాత కొంత 90 నుంచి 95 ఉన్నవాళ్ళు, వాళ్ళని అడిగినప్పుడు ఏందంటే చాలామంది పేపర్ మధ్యాహ్నం షిఫ్ట్ ఈజీ అంటున్నారు గానీ, బట్ కొంతసేపు ఆగిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, కొంత ఇది కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే జనవరితో పోల్చుకుంటే సబ్జెక్ట్ అర్థమవుతున్నప్పుడు కూడా కొంత లాజికల్‌గా, మ్యాథమెటికల్‌గా లెంతీ వెళ్తా ఉందని చెప్పారు. అండ్ ఫిజిక్స్ అయితే డ్యూరబుల్ చేయొచ్చు, క్వెషన్స్ చేయొచ్చు గానీ, కొంత మోడరేట్‌గా ఉందని స్టూడెంట్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ అనమాట. అండ్ మ్యాథమెటిక్స్ అయితే దాని యొక్క స్టాండర్డ్‌ని అయితే మెయింటైన్ చేశారు. కొంత టైం అయితే తీసుకుంటా ఉంది. ఇన్ జనరల్‌గా జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్‌లో మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందో ఆ స్టాండర్డ్స్‌ని అయితే వీళ్ళు మెయింటైన్ చేశారనమాట. ఓవరాల్‌గా చాలా ఈజీ అంటున్నారు గానీ, బట్ నాకు ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్ పరంగా అయితే అంత ఈజీ అయితే కాదు. పేపర్ ఎటు మార్నింగ్ ఎలా మోడరేట్‌గానే ఉందో అలానే ఇప్పుడు కూడా ఓవరాల్‌గా ఈరోజు సెకండ్ షిఫ్ట్ అనేది మోడరేట్‌గా ఉందనమాట. ఈవినింగ్ షిఫ్ట్ అనేది. అండ్ మార్నింగ్ షిఫ్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇక్కడ మనకి 12థ్ క్లాస్ క్వెషన్స్ ఎక్కువ అడిగాడు మ్యాథమెటిక్స్‌లో. అండ్ 8-11 క్వెషన్స్ అనేది కొంత యావరేజ్ స్టూడెంట్స్ సాల్వ్ చేయగలిగాడనమాట. అండ్ అంతకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు ఎక్కువే చేసుండొచ్చు కానీ, ఎన్‌సీఈఆర్‌టీ స్టాండర్డ్ కంటే కొంత ఎక్కువ స్టాండర్డ్‌లో ఫిజిక్స్ క్వెషన్స్ వచ్చాయి. అది కూడా 50-55 మినిట్స్ అనేది పడతా ఉంది. అండ్ కెమిస్ట్రీ అయితే కొంత ఈజీ టు మోడరేట్ అన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ క్వెషన్స్ అడిగారు. 45-50 మినిట్స్ అనేది పడతా ఉందన్నమాట. ఇది ఓవరాల్‌గా ఈరోజు జరిగినటువంటి పేపర్స్ యొక్క కొంత ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ మార్క్స్ వర్స్ పర్సెంటేజ్ ఏందంటే, ఇది తక్కువ శాంపిల్‌తో తీసుకునేది కాబట్టి, ఇది ఏందంటే మీకు ఒక ప్రాథమిక అంచనా కొరకు మాత్రమే. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ పెద్ద చేంజ్ అయితే అనిపియలేదు. నాకున్న ఫీడ్‌బ్యాక్ ప్రకారం. ఈ షిఫ్ట్‌లో గనక మీకు 99.9 మార్క్స్ రావాలనుకున్నట్లయితే 230-240 వరకు, 99.6కి అయితే 196-200, 99.5కి అయితే 176-180, 98% అయితే 158-163, 97% అయితే 145-149, 96% అయితే 136-140, 95% అయితే 131 మార్క్స్ వరకు మీకొచ్చిన అంత పర్సెంటేజ్ రావచ్చు. ఇక 94% అన్నట్లయితే 117 నుంచి 121, 93% అయితే 112-140, 92% అయితే 103-106 ఈ రేంజ్‌లో గనక మనకి మార్క్స్ వచ్చినట్లయితే మీకింత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఇది మనం తక్కువ స్టూడెంట్స్‌తో మాట్లాడి తీసుకునేది కాబట్టి, కొంత మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్‌గా ఏ రోజు పేపర్ ఎలా ఉంది అంటే తెలుస్తదనమాట. ఇప్పటివరకు 4 షిఫ్ట్‌లే అయ్యాయి. ఇంకా కొన్ని ఉన్నాయి. సో, పేపర్ స్టాండర్డ్ అనేది మాత్రము జనవరితో పోలిస్తే దగ్గరగానే మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్ జనవరిలో కొంత ఇబ్బంది పడ్డవాళ్ళు చూసుకోండి ఒకసారి. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆల్రెడీ రాసిన వాళ్ళదైతే మనం ఏం చేయలేము. బట్ లాస్ట్ టైమ్ రాసిన వాళ్ళు కొంతమంది మనతో మాట్లాడినప్పుడు మెంటర్‌షిప్‌లో ఉన్నవాళ్ళు లాస్ట్ టైమ్ కంటే కొంచెం బెటర్‌గా రాసాం సార్ అని చెప్పారనమాట. బెటర్‌గానే రాయాలి. ఎందుకంటే కొంత ఈ యొక్క జేఈఈ మెయిన్స్‌కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, అండ్ పేపర్ స్టాండర్డ్స్ కావచ్చు, ఎలాంటి క్వెషన్స్ అడుగుతారు, అండ్ మీ యొక్క ఒకసారి ఎక్స్‌పీరియన్స్ వచ్చుంటుంది కాబట్టి, ఏప్రిల్‌లో ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తేనే, అంటే జనవరి సెషన్ కన్నా గానీ బెటర్‌గా
మార్క్స్ వస్తేనే ఏప్రిల్ సెషన్‌లో మీకు మంచి పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ ఎవరైతే ఇంకా మనకి రేపు అదేవిధంగా ఎల్లుండి రాయబోతున్నారో మీరందరూ కూడా ఒకసారి మళ్ళీ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్‌కి రాయండి. అదేవిధంగా రాబో కౌన్సెలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మెంటర్‌షిప్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, కౌన్సెలింగ్ యొక్క సలహాలు కావాలనుకున్నట్లయితే మన వాట్సాప్ నెంబర్‌కి మీరు పెట్టి వివరాలు తెలుసుకొని నా యొక్క హెల్ప్ తీసుకోవచ్చనమాట. మనం అదేవిధంగా ఎన్ఐటీ, ఐఐటీ, త్రిబుల్ ఐటీ, జీఎఫ్టీఐ అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏదైతే జేఈఈ మెయిన్స్‌ని కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయో, అదేవిధంగా మీకు అదర్ స్టేట్‌లో ఉన్నటువంటి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి కూడా పాడ్‌కాస్ట్‌లు కావచ్చు, ఇంటర్వ్యూలు కావచ్చు అవన్నీ వస్తా ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ వివరాలు కావాలన్నా గానీ ఏదైతే కొన్ని యూనివర్సిటీలో నేను వెళ్లి విజిట్ చేసి, అక్కడ ఉండి 2 డేస్ ఫుడ్ తిని పిల్లలతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నాననమాట. సో, పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా సో, మనం పెట్టే అమౌంట్‌ని బట్టి కూడా మనకు కొంత ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు అనేది మంచిగా ఉంటుందన్నమాట. అవన్నీ పర్సనల్‌గా మాట్లాడినప్పుడు మీకు చెప్పగలుగుతా కాబట్టి, ఎవరైనా స్టూడెంట్స్ ఐఐటీలు, ఎన్ఐటీలు ఈ జేఈఈ మెయిన్స్ మిస్ అవుతున్నట్లయితే టాప్ యూనివర్సిటీస్‌లో మీరు ఎక్కడ జాయిన్ కావాలి ఏందనేది మాత్రము కొంత జాగ్రత్తగా డెసిషన్ తీసుకుంటే బావుంటదనుకుంటూ, రేపు జరగబోయేటువంటి పేపర్ అనాలిసిస్‌తో మళ్ళీ ముందుకొస్తాను. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.